చెప్పేసి ఆ కుటుంబం అడుక్కున్నా సరే లిటరల్గా అదే పని చేశారు ఆ కుటుంబం అంతా కూడా. అయినప్పటికీ కూడా ప్రాణం కాపాడకపోగా కనీసం ఆ పిల్లవాడు చనిపోయిన రాత్రి ఆ ఇంటి ఆడవాళ్ళని కనీసం వాష్రూమ్ కూడా వాడుకోనివ్వలేదు అని అంటే అది కూడా కులపరమైనటువంటి దూషణలు చేస్తూ మీరు లంబడోళ్ళు రబై మీరు చెట్లకే పోతారు కదా, మీరు చెట్లకే పోండి, రోడ్డు మీదే పోండి, మీ ఇష్టం అనేటువంటి మాట వాడారు అని అంటే ఎంత దిగజారుడుతనం ఇక్కడ ఇంకో మాట గుర్తు చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి మనందరికీ నేర్పేటువంటి మాట ఈ గడ్డ మీద, ఈ భారతదేశ గడ్డ మీద మనకు నేర్పేటువంటి మాట వైద్యో నారాయణో హరిహి అంటారు. వైద్యుడు నారాయణుడు హరి ముగ్గురు ఒకరే అనేటువంటి మాట మనం నేర్చుకున్నామే. ఆ మాటకు అర్థం ఇదేనా? బట్ ఇప్పుడున్నటువంటి రాక్షసులు, ఇప్పుడున్నటువంటి డాక్టర్లు చాలామంది రాక్షసులై యములై భక్షక భటులై బతుకుతున్నారు. ప్రజల యొక్క రక్తాలని పీల్చుతూ ప్రజల యొక్క డబ్బుని దండుకుంటూ ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్లు అందిస్తున్నారు, ఏ రకమైనటువంటి సేవలు అందిస్తున్నారు. వైద్య రంగం వైద్య సేవా రంగం అని అంటారు తప్ప వైద్యం డబ్బు రంగం అని ఎక్కడ చెప్పినటువంటి దాఖలాలు మన చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడు వినం. అలాంటి అద్భుతమైనటువంటి వైద్య రంగం ఒక నారాయణులాగా ఒక హరిలాగా ఉండి ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి వ్యక్తులే ప్రజల యొక్క ప్రాణాలు హరించి వేస్తూ కేవలం డబ్బు దందా కోసం, కేవలం డబ్బు ఆలోచనతో ఇలా చేస్తున్నారంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మానవతా విలువల నుంచి మానవ విలువలు అనేటువంటి పూర్తి స్థాయి తుంగలు తొక్కుతూ మేబీ డాక్టర్లు అంటేనే, చాలామంది సర్జన్లు అంటేనే వాళ్ళకి ఎలాంటి ఎమోషన్స్ ఉండవు అనేటువంటి మాటలు చాలామంది చెప్తా ఉంటారు. ఆ మాట ఈ పూట నిజమైందని అనుకోవచ్చు. ఈనాడు ఒకరికి జరిగింది, రేపు పొద్దున తన ఇంట్లోనే జరిగితే పరిస్థితి ఏంటి అనేటువంటి మాట కూడా ఈ బంధువులందరూ చెప్పడం విన్నాను నేను. నా చెవులారా విన్నాను. మనం లైవ్లో కూడా చాలా సందర్భాల్లో ప్లే చేయడం జరిగింది. ఈ పూట సాయంత్రం నుంచి మనం ఇక్కడే ఉన్నామే. ఎందుకోసం ఉన్నాం? బాధితుల యొక్క కుటుంబాలకి న్యాయం జరిగేంత వరకు మనం ఉండాలని. ఇక్కడ రెండో అంశం, పోనీ బీఆర్కే న్యూస్ ఛానల్కి ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. దీనివల్ల వచ్చేటువంటి లాభమే ఉంది? వాస్తవానికి ఏమీ లేదు. మనకు కావాల్సిందల్లా ఒకటి, బాధితులు ఎవరైతే ఇబ్బంది పడ్డారో, బాధితులు ఎవరైతే ఈ అంశం ద్వారా నష్టపోయారో, బాధితులు ఎవరైతే ఆ పిల్లాడి ప్రాణం కోల్పోయి నడి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ అప్పుల పాలై తమ జీవితాలు రోజు దైనందిన జీవితాలు కష్టాల్లో పడ్డాయో వాళ్ళకి ఎంతో కొంత సాయం ఈ హాస్పిటల్ వాళ్ళ చేతుల్లో లేదా? ఎంతో కొంత సాయం చేయాల్సినటువంటి బాధ్యత ఈ హాస్పిటల్ పైన లేదా? దీనికి తోడు రాజకీయాల్లో ఉన్నటువంటి చాలామంది లీడర్లు, రాజకీయ పార్టీలు ఇవాళ మనకి మేజర్గా 3 పార్టీలు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఒకటి బీఆర్ఎస్, 2 కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఆ పక్క బీజేపీ కూడా ఉంది. కనీసం ఒక్క నాయకుడు ఈ పార్టీలకు చెందినటువంటి ఒక్క నాయకుడైనా స్పందించాడా ఇప్పటి వరకు? ఎవ్వరు, ఏ ఒక్కరైనా స్పందించారా? కేవలం ఎలక్షన్ల టైంలో 4,000 రూపాయలు డబ్బు ఆశ చూపి అయ్యో లంబాడాలే, అయ్యో చిన్న జాతికి సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటి ఉద్దేశాన్ని కేవలం ఓట్లు దండుకునేటువంటి సందర్భంలో వచ్చేటువంటి నాయకులే తప్ప ఇంత జరిగిందే మరి వీళ్ళ కోసం మనం వెళ్ళి మాట్లాడదామని ఒక్కడైనా వచ్చాడా? ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఈ బంధువులంతా ఇందాక కేటీఆర్ని కూడా పిలిపివ్వడం జరిగింది. కేటీఆర్ గారు రండి మా కోసం మీరు మాట్లాడండి. కనీసం కేటీఆర్ కాదు కదా, ఆ పార్టీకి చెందిన ఒక్క నాయకుడైనా మాట్లాడా? మరి ప్రతి చిన్నదానికి కేటీఆర్ ట్విట్టర్లో కూతలు కూస్తారని చెప్పేసి అని అంటారా? కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ట్విట్టర్లో కూర్చొని సమాధానం చెప్తారని అంటారే. మరి ఇంత జరుగుతుంది, ఇన్ని గంటలుగా మన బీఆర్కేలో నాన్ స్టాప్ లైవ్ చేస్తూ ఉన్నాం కదా మనం. అది కనబడట్లేదా మరి కేటీఆర్కి? అది కనబడట్లేదా ఈ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులకి? అధికారంలో ఉన్ననాడు ఏం చేశాడనేటువంటి పక్కన పెడతాం. ప్రతిపక్షంలో ఇవాళ ఆయన ప్రతిపక్ష పాత్ర ఆయన పోషించాల్సిన అవసరం లేదా? పార్టీ నాయకుడు ఆయనే కదా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి. ఈ బంధువులు అప్పటి నుంచి గొంతు చించుకొని ఈ హాస్పిటల్ వాళ్ళ చేతుల, ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి రౌడీ మూకల చేతుల దెబ్బలు తిని రక్తాలు కారుతుంటే ఆ పెద్ద మనిషి పాపం ఆడమనిషి అని కూడా చూడకుండా ఆవిడ పైన రక్తం వచ్చేలాగా దాడి చేశారే, కాళ్ళతో తన్నారే. ఈ కనబడట్లేదా మరి ఈ పార్టీలకి? పక్కనున్నటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా వాళ్ళ మీద దాడి జరిగిన ఏ పొలిటికల్ పార్టీ నుంచి, ఏ పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు ఎందుకు స్పందించలేదు? అంటే కేవలం డబ్బు కోసం, కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమేనా? అంటే ఈ చనిపోయింది కేవలం 10 సంవత్సరాల పిల్లగాడు, ఆ పిల్లవాడు మాకు ఎలాగో ఓటేయడు, రేపు పొద్దున ఆల్రెడీ చనిపోయాడు కదా, మాకు ఒక ఓటు తగ్గింది కదా, దానివల్ల మాకు వచ్చేటువంటి లాభం లేదు అనేటువంటి ఉద్దేశాన్ని మనం అనుకోవచ్చా? చాలా ప్రశ్నలు ఉన్నాయి స్వప్న ఈ విషయంలో మనం గమనించుకున్నట్టయితే. ఇంకో మాట అన్న, ఇందాక కూడా మీరు చెప్తా ఉన్నారు కేటీఆర్కి పిలుపునిచ్చిన తర్వాత కనీసం మీ కుటుంబంలో ఒకరినైనా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ లేదంటే ఏదైనా పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని రీచ్ అవ్వడం కానీ ఇక్కడికి రావడం అయితే జరగలేదు. మేము కలరా అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం, మేమైతే లైవ్ ఆపలేదు. మిమ్మల్ని కనీసం ఫోన్ల ద్వారా అయినా సంప్రదించేటువంటి ఘటన ఏమైనా జరిగిందండి? ఇదే విషయంలోకి వస్తే మేము పేదవాళ్ళమని, వెనుకబడిన వాళ్ళమని, వాళ్లకు మా ఓట్లు కావాలే తప్ప మాకు ఇక్కడ న్యాయం చేయాలన్న ఆలోచన ఇప్పటి వరకు ఎవ్వరూ మాకు ముందుకు రాలేదు. ఏ రాజకీయ నాయకుడు రాలేదు. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ వాళ్ళు కూడా మా దగ్గరికి రాలేదు, ఎవరు స్పందించలేదు. ఇక్కడ వాళ్ళకు మా ఓట్లు కావాలి, మాకు ఇక్కడ న్యాయం కావాలని చెప్పేసి మీకు వేడుకుంటున్నాం, మీకు పాదాభివందనాలు చేస్తున్నాం. మేము
వచ్చి మాకు ఆదుకోండి, మేము పేదవాళ్ళము, మాకు ఇక్కడ ఈ కార్పొరేట్ హాస్పిటల్లో అన్యాయం జరిగిందని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. కానీ వాళ్ళు వచ్చి మాకు ఎవరు ఇప్పటి వరకు రెస్పాండ్ కాలేదండి. అంటే వాళ్ళకు మా ఓట్లు మాత్రమే కావాలి, మాకు ఎలాంటి వాళ్ళకు సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అదే కాకుండా వాళ్ళు ఇప్పటి వరకు ఎంపీ కొడుకో, ఎమ్మెల్యే కొడుకో, ఇంకెవరు కొడుకో, ఇంకో మినిస్టర్ కొడుకో ఉంటే ఇప్పటి వరకు ఎంతోమంది, ఎన్నో మీడియా వాళ్ళు వచ్చి ఎంతోమంది వాళ్ళు పిలిపించుకొని వాళ్ళు ఏదో హంగమ్మా చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఏంటంటే ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చిన గిరిజనులు వీళ్ళకేందిలే, వీళ్ళు వచ్చేటప్పుడు మనకు డబ్బులు ఇస్తే ఓటేస్తారు కదా అన్న ఉద్దేశంతో మాకు ఎవరు సాయం చేయడానికి ఇక్కడ రాకపోవడం జరిగిందండి. కాబట్టి మేము ఒకటే కేటీఆర్ని కానీ, రేవంత్ రెడ్డిని కానీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కోరుకునేది ఒకటే, మాకు న్యాయం చేయాలా. ఇక్కడ న్యాయం కోసం మేము పోరాడుతుంటే మీరు ఎందుకు స్పందించట్లేదు? మీకు మా ఓట్లే ఇంపార్టెంటా? మీకు ఓట్లే కావాలా? మాకు న్యాయం కావాలని చెప్పేసి అంటే ఎవరు ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి మేము ప్రశ్నార్థకంగా వాళ్ళకు ఖచ్చితంగా అడగడం జరుగుతుందండి. అంటే పేదవాడికి ఒక న్యాయం, ధనికుడికి ఒక న్యాయమా అని చెప్పేసి నేను ఖచ్చితంగా వాళ్ళను అడగదలుచుకున్నాను ఈ మీడియా ద్వారా. రైట్, మనం అర్థం చేసుకోవచ్చు ఆ బాధితుల యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి ఆవేదన అంతా. ఆయన అంత గొంతు చించుకొని అరుస్తూ ఉన్నాడే. దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ సంఘటన కూడా మనం చెప్పుకోవాలి. ఆ అబ్బాయి ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన తర్వాత జాండీస్, అసలు స్టోరీ ఏంటంటే జాండీస్ వచ్చిందని చెప్పేసి డాక్టర్లు చెప్తే అతను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అని చెప్పేసి అన్నారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఆ పిల్లవాడి యొక్క లంగ్స్లో చీము చేరిందనేటువంటి మాట హాస్పిటల్కి చెందినటువంటి యాజమాన్యంతో మాట్లాడితే తెలిసింది. అసలు విషయం ఏంటంటే అండి, బాబుకు జరిగింది ఏంటంటే, మేము స్కూల్ నుండి వచ్చిన బాబును చూస్తే కళ్ళు కొంచెం పసుపు కలర్లో ఉన్నాయంటే మేము ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళామండి. ఆర్ఎంపీ డాక్టర్ ఏమన్నాడంటే జాండీస్ ఉన్నాయి, చిల్డ్రన్స్ హాస్పిటల్ అక్కడైతే తొందర ట్రీట్మెంట్ అయిపోతుంది, మీకు ఒక 10-20 వేలలో అయిపోతుందండి, ఒక 2 రోజులలో వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, ఏదైనా మందు రాసి పంపిస్తారు, మీ ఇంటికి తీసుకొచ్చేయండి అని చెప్పేసి అన్నారు. సరేలే కదా అని చెప్పేకి మాకు తెలియదండి ఇంత పెద్ద హాస్పిటల్, ఇది కార్పొరేట్ హాస్పిటల్, ఇందులో ఇన్ని లక్షలు తీసుకుంటారు, మా బాబుని శవాన్ని చేసి ఇస్తారని చెప్పేసి తెలుసుంటే మేము ఇక్కడ ఎందుకు వస్తాం సార్, మేము ఇక్కడ రాము కదా. అలాంటిది వీళ్ళు అడ్మిట్ చేసుకొని వాళ్ళు మొత్తం రౌండ్ ఫిగర్ చెప్పారండి, మాకు 12 లక్షలు ఖర్చు అవుతుంది, మీ బాబు నడుచుకుంటూ మళ్ళీ స్కూల్కి వెళ్తాడు అని. ఇది మొదటి రోజు మాట ఇది. ఎప్పుడు ఏప్రిల్ శ్రీరామనవమి 22వ తారీఖు రోజు 2024 ఆ రోజు మేము తీసుకొచ్చిన రోజు మేనేజ్మెంట్ డాక్టర్ చెప్పిన విషయం ఇది. అదే తర్వాత వాళ్ళు 11 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 22 లక్షలు కట్టించుకున్నారండి. ఇదేంటి సార్ అని చెప్పేసి అడిగితే, మీరు మీ బాబు కావాలా, డబ్బులు కావాలా, మీకు డబ్బు ఇంపార్టెంటా, మీకు బాబు కావాలి కదా, మీరు తీసుకోరండి అంటే తన తండ్రి ఉన్న డబ్బులు ఉన్న పడంగా పొలం ఇల్లు మొత్తం అమ్మేసి ఉన్న చుట్టాల దగ్గర డబ్బులు అప్పు అంతా తీసుకొచ్చి ఇక్కడ డబ్బులు అంతా ధారపోసిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు అంటున్నారంటే అంటే జ్వరం వస్తుంది ఎందుకు సార్ అని అడిగామండి. నాకు తెలియదంటాడు ఆ డాక్టర్ స్పెషలిస్ట్ అంట, చిల్డ్రన్ స్పెషలిస్ట్ ప్రశాంత్, డాక్టర్ ప్రశాంత్ మోసగాడు, దొంగ నా కొడుకు వాడు. ఇప్పుడు కూడా మాట్లాడింది తనే. వాడు ఏమంటున్నాడంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే, నీ వెనకాల ఎవడున్నాడు, వాడు ఏ నా కొడుకున్నాడు, ఏ మినిస్టర్ ఉన్నాడు, వాడు బయటికి వచ్చేదాకా ఈ ఉద్యమం మేము ఆపము. మాకు న్యాయం కావాలనే మేము ఈ తపనతోనే ఇక్కడ మేము పోరాడుతున్నామండి. మీ పోరాటంలో మా బీఆర్కే న్యూస్ కూడా మీతో పాటు ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం అయితే మీకు లేదని ఆ భరోసా మా బీఆర్కే న్యూస్ తరపున నేనైతే ఇస్తున్నాను. ఇక్కడ ఒక మాట క్లియర్గా అర్థం చేసుకోవచ్చు స్వప్న, ఆ పిల్లవాడు వచ్చినటువంటి తీరు, ఇవాళ ఆ పిల్లవాడు ఇంటికి వెళ్ళినటువంటి తీరు, 10 రోజులు గడుస్తూ ఉంది ఆ పిల్లవాడు మృతుడై. ఇంత జరుగుతూ ఉన్నా కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి వస్తున్నటువంటి మాటే కావచ్చు, జరుగుతున్నటువంటి తీరే కావచ్చు, చాలా హాస్యాస్పదంగా ఉంది, అదే విధంగా చాలా బాధాకరంగా కూడా ఉంది స్వప్న. అయితే అవినాష్, మొత్తంగా లోపలికైతే వెళ్ళారు కదా కొంతమంది, అయితే చర్చలు జరపడానికి లోపలికి ఆ బాలుడు యొక్క బంధువులు తల్లిదండ్రులు వెళ్ళారు కదా, వాళ్ళు ఏమైనా బయటకు వచ్చారా? ప్రస్తుతానికి ఇంకా చర్చలు నడుస్తున్నాయా? అంటే పోలీసుల సమక్షంలోనే చర్చలు జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇందాక నుంచి. అసలు లోపల ఏం జరుగుతుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా?
రైట్ పద్మ, దీనికి సంబంధించి ఇప్పుడు నేను మాట్లాడించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇందాక సాయంత్రం పూట పోలీసులంతా వచ్చిన తర్వాత లోపలికి మీరు వెళ్ళండి మా సమక్షంలో అంటూ వీళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్ని ప్లస్ నలుగురు బంధువుల్ని తీసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. ఏదైతే ప్రశాంత్ అనేటువంటి మాట అంటా ఉన్నారో అదే ప్రశాంత్ని కలవడానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళలో ఈయన కూడా ఒకరు. అయితే వెళ్ళినప్పుడు ఆ ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి క్లియర్గా చెప్పినటువంటి మాట ఏంటంటే, మీకు ఏం తోచితే అది చేసుకోండి, మీకు ఎవరి దగ్గరికి పోతారో వాళ్ళ దగ్గరికి పోండి. అంటే నేను చాలా ప్లెజెంట్ భాషలో చెప్తా ఉన్నా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మన బీఆర్కే న్యూస్ లైవ్ని చూస్తున్నటువంటి సమాజం కూడా అర్థం చేసుకోవచ్చు ఏ రకమైనటువంటి భాష వీళ్ళ దగ్గర వాడి ఉంటారు.